హాయ్ అండి, అందరికీ నమస్కారం. దీన్ని రణఫల చెట్టు అని అంటారనమాట. ఇది మా విలేజ్లో ఉంది. అండ్ దీని గురించి నేను సెర్చ్ చేసినప్పుడు గూగుల్లో కానీ కొన్ని యూట్యూబ్ వీడియోస్లో కానీ నాకు కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికిందనమాట. అండ్ నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే నేను చెప్పానని చెప్పి మీరు డైరెక్ట్ యూజ్ చేయకండి, మీరు కూడా రీసెర్చ్ చేసి యూజ్ చేయండి. అండ్ ఈ వీడియో కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటో అని. ఇది మెయిన్గా కిడ్నీ స్టోన్స్ రాకుండా యూజ్ అవుతుందంట. అండ్ గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ ఉన్నవి కూడా యూజ్ చేయంగా ఇవి రిమూవ్ అయిపోతాయంట. అండ్ కిడ్నీ స్టోన్సే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దీనికి. మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడ గాయం ఏర్పడుతుంది కదా, ఆ గాయం పైన ఈ ఆకు పసరు చేసుకొని అండ్ అలాగే విత్ పసుపుని మనం మిక్స్ చేసి రాసినట్టయితే త్వరగా ఆ గాయం అనేది మానుతుంది. అండ్ అలాగే ఇది మొక్క మనం పెంచుకోవాలి అనుకుంటే ఒక లీవ్ కట్ చేసుకొని మనం భూమిలో పెట్టుకుంటే చాలు. తర్వాత కపుల్ ఆఫ్ డేస్ తర్వాత మనకి ఆకులు అనేవి వస్తాయి అన్నమాట. ఆ వచ్చిన దాన్ని మనము ప్లాంటేషన్ చేసుకుంటే అది ఈజీగా పెరుగుతుందన్నమాట చెట్టుగా. అండ్ అలాగే దీంట్లో చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల దెబ్బలు తగిలినా త్వరగా మానుతాయి అన్నమాట అక్కడ రాసేసుకుంటే. అండ్ కొంతమందికి చెవిలో చీమ లాంటివి కారుతుంటాయి, దానికి కూడా ఈ ఆకుని మిక్సీలో వేసుకొని పసరు తీసి అది చెవిలో వేసుకున్నట్టయితే అది కూడా మానుతుందని తెలిసిందనమాట నాకు ఇన్ఫర్మేషన్. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.